నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో జుట్టు రాలిపోతోందా, టీబీ మందులు పరగడుపునే మేలు, కళ్లపై షుగర్ దాడి, మగవారిలోనూ బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా హెల్త్ టిప్. తలపై పట్టుకుచ్చులాంటి జుట్టు ఇవాళ పట్టు సడలిపోతోంది. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు నేడు వెంట్రుకల కుదుళ్లను కదిలిస్తున్నాయి. 25 ఏళ్ల వయసులో ఈవేళ మనలో చాలా మందికి జుట్టు పలచబడిపోతోంది. కొంతమందికి చిన్న వయసుకే బట్టతల వచ్చేస్తోంది. అసలు జుట్టు ఎందుకు రాలిపోతోంది? జుట్టు రాలడాన్ని అరికట్టలేమా? జుట్టు రాలిపోవడానికి కారణాలు, వాటిని అధిగమించే పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దువ్వెనతో అలా దువ్వుకున్నప్పుడో, షాంపూతో తలస్నానం చేసినప్పుడో వెంట్రుకలు తెగరాలిపోతున్నాయని బాధపడేవారు మనకు చాలా మందే కనిపిస్తుంటారు. నిజానికి మన తల మీద దాదాపు 1,00,000 నుండి 1,50,000 దాకా వెంట్రుకలుంటాయి. వాటిలో రోజుకో 100 లోపు ఊడిపోవడం అన్నది పెద్దగా గాభరాపడాల్సిన విషయమేమీ కాదని డాక్టర్లు చెబుతారు. ఎందుకంటే మన తలపై ఉండే జుట్టులో పెరిగే స్థితిలో ఉండేవి, విశ్రాంతి స్థితిలో ఉండేవి, ఊడిపోవడానికి సిద్ధంగా ఉండేవి అని 3 రకాలుంటాయి. తలపై ఎప్పుడు తీసుకున్నా 90% జుట్టు పెరిగే స్థితిలోనే ఉంటుంది. నిత్యం 100 కంటే ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోతున్నట్టు అనిపిస్తే అప్పుడు డాక్టర్ని కలిసి కారణాలను కనుక్కోవాల్సి ఉంటుంది. మేము యూజువల్గా పేషెంట్కి ఏం చెప్తామంటే, జుట్టు రాలుతుందా మీకు లేదా అని తెలుసుకోవడం ఎలాగంటే, ప్రతి వారానికి ఒకసారి తలస్నానం చేసినప్పుడు అది నీరు వెళ్ళిపోయే మ్యాన్ హోల్ క్లోజ్ చేసేసి జుట్టు అంతా కలెక్ట్ చేసి అది కౌంట్ చేయండి. వారానికి ఒకసారి మీరు అలా 4 వారాలు కౌంట్ చేస్తే యావరేజ్గా హెయిర్ లాస్ ఎంత అవుతుంది అని చెప్పి తెలిసిపోతుంది అనమాట. సో అది కనుక యావరేజ్గా మీకు మోర్ దాన్ 100 హెయిర్ ఉంటే అది హెయిర్ లాస్ కింద లెక్క వస్తుంది అనమాట. జుట్టు రావడానికి ఒకటి న్యూట్రిషనల్ డిఫెక్ట్స్ చాలా కామన్గా కనిపిస్తున్నాయండి. రెండోది హార్మోనల్ డిఫెక్ట్స్ అంటే ఒకటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఒకటి కామన్గా చూస్తున్నామండి. రెండోది పీసీఓడి ప్రాబ్లమ్స్. ఈ 2 ప్రాబ్లమ్స్తో లేడీస్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మెన్లో ఆండ్రోజెనిక్ అంటే బాల్డింగ్ తొందరగా అవటం, ఫీమేల్స్లో కూడా బాల్డింగ్ వస్తుంది కానీ వాళ్ళకి డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా హెయిర్ లాస్ చాలా కామన్గా చూస్తున్నాము. అది కాకుండా ఇంకా వేరే విధంగా కూడా హెయిర్ లాస్ రావచ్చు. కొంతమందికి కీమోథెరపీ, డ్రగ్స్, మందులు అవి వాడటం మూలంగా కూడా జుట్టు లాస్ అయిపోవడానికి కారణం ఉంటుంది. అలాగే కొంతమందికి పెద్ద ఫీవర్స్ అవి వస్తాయి. ఫీవర్స్ పెద్ద జబ్బులు చేస్తూ ఉంటాయి. ఆ జబ్బులు చేసిన కొన్ని రోజులకి వాళ్ళకి జుట్టు అంతా రాలిపోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే డెలివరీ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి డెలివరీ టైంలో వాళ్ళకి జుట్టు చాలా బాగా ఉండి డెలివరీ అయిపోయిన 4వ నెల 5వ నెల నుంచి వాళ్ళకి జుట్టు బాగా రాలటం కూడా ఉంటుంది. ఈ పద్ధతిలో కూడా జుట్టు రాలటానికి కారణాలు ఉన్నాయండి. తర్వాత ఇంకా వేరే కొన్ని పెద్ద జబ్బులు అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అని అలా కొన్ని పెద్ద జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులతో పాటు కూడా జుట్టు బాగా రాలిపోవడానికి కారణం ఉంటుందన్నమాట. సో జుట్టు రాలటం అనేది కొన్ని సీరియస్ కండిషన్స్ ఉన్నాయి, వాటితోటి కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో జుట్టు రాలటం అని ఒకవేళ నిజంగానే ఉంటే మటుకు డెఫినెట్గా సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయించుకుని అసలు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి. ఎవరికి ఎంత జుట్టుందనేది, ఎలాంటి జుట్టుందనేది, ఆ జుట్టు ఎంతకాలం ఉంటుందనే విషయాలన్నీ కూడా జన్యువుల మీద ఆధారపడతాయి. అయితే జుట్టు రాలిపోవడం అనేది కాస్త చిన్న వయసులోనే వస్తే మాత్రం దానికి హార్మోన్లలో తలెత్తే సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురుష హార్మోన్లు శరీరంలో ఎక్కువగా విడుదలై వాటి ప్రభావానికి ఎక్కువగా గురైతే జుట్టు కుదుళ్లు ఇట్టే పట్టు సడలిపోతాయి. మనం తినే ఆహారంలో ఐరన్ లోపించడం, ఒత్తిడి, ఆందోళనలు విపరీతంగా పెరిగిపోవడం, కాలుష్యం ఇవన్నీ జుట్టు రాలడానికి కారణాలే. షుగర్, థైరాయిడ్, కీళ్లవాతం వంటి జబ్బులతో బాధపడుతున్నప్పుడు, బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, పేనుకొరుకుడు, తామర, సొరియాసిస్ సమస్యలున్నప్పుడు కూడా జుట్టు ఊడిపోతుంటుంది. కొంతమంది అమ్మాయిలు విపరీతంగా డైటింగ్ చేయడం లేదా విపరీతంగా తినడం చేస్తుంటారు. ఇలాంటి వారిలో కూడా జుట్టు బాగా రాలిపోతుంటుంది. ఈ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అండి. జుట్టు రాలటం అని ఒకసారి తెలిసిన తర్వాత జుట్టు రాలటానికి గల కారణం ఏంటి అన్నది ఒకటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే జుట్టు రాలటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి.
సో చాలా రకాల కారణాలు ఉన్నప్పుడు ఏ కారణం మూలంగా జుట్టు రాలుతుందన్నది తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేయలేము కదా. సో అందుకని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేయాలి. అలాగే హార్మోన్స్ మూలంగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే అది కరెక్ట్ చేయాలి. అలాగే బాల్డ్నెస్ అంటే ఆండ్రోజెనిక్ అలోపేషియా ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ కూడా ఈ బాల్డ్నెస్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. దీనికి యూజువల్గా ఏమి ఇస్తామంటే మినాక్సిడిల్ అనే హెయిర్ లోషన్ ఉందండి. ఈ మినాక్సిడిల్ ఏంటంటే చాలా పూర్వం నుంచి ఉంది. పూర్వకాలంలో ఈ మినాక్సిడిల్ని మామూలుగా హైపర్ టెన్షన్ వాటిలో వాడేవారు, అంటే బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్న వాటికి వాడేవారు. ఇదేంటంటే ఇట్ ఇస్ ఏ వ్యాసో డైలేటర్, దాన్ని అంటే రక్తనాళాలని డైలేట్ చేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గించేదన్నమాట. అది వాళ్ళు వాడుతున్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఆ పేషెంట్స్కి ఎవరికైతే వాడుతుంటే వాళ్ళకి హెయిర్ గ్రోత్ పెరిగింది. ఆ విధంగా ఈ మినాక్సిడిల్ లోషను మన జుట్టు ఎక్కువ పెరగటానికి యూజ్ చేస్తారన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మీరు తలకి రాస్తే అది కిందకి కుదుళ్ళలోకి వెళ్ళి జుట్టు కుదుళ్ళలోకి వెళ్ళి దీన్ని వాటికి బ్లడ్ సప్లై పెంచి ఆ జుట్టుని బలంగా చేస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా మినాక్సిడిల్ హెల్ప్ చాలా ఉంటుందండి. అంటే ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళకి కానీ ఇది ఇచ్చి ప్లస్ మినాక్సిడిల్ ఇస్తే రెండు విధాలా పనిచేస్తుంది అనమాట. అటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకోవడం అవుతుంది, ఇక్కడేమో బ్లడ్ సప్లై కూడా పెంచడం వల్ల హెయిర్ తొందరగా గ్రో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని వైటమిన్స్ ఎక్కువగా వాడుతుంటారు. బయోటిన్ అని చెప్పేసి బయోటిన్ కూడా నెయిల్ డిసీజెస్కి, నెయిల్కి హెయిర్కి రెండింటికి కూడా ఈ బయోటిన్ అనే వైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్ అన్నమాట. ఇది కూడా యూస్ఫుల్లే జుట్టుకి. ఈవెన్ నెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బయోటిన్ యూస్ఫుల్. ఈ ఒక్క బయోటిన్ ఇది ఒక్కటే కాకుండా వేరే B12 కూడా డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా B12 అవి సప్లిమెంట్ చేయాలండి. ఫోలిక్ యాసిడ్, B12 ఇవన్నీ కూడా అవసరమే. అలాగే కాపర్, జింక్, కాల్షియం, ఐరన్ మటుకు చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా సప్లిమెంటేషన్ తీసుకోవటం. అంటే మనం తినే ఫుడ్లో ఏదో తినేయడం కాదు, న్యూట్రిషనల్ ఫుడ్ తినాలన్నమాట. దాంట్లో ఇవన్నీ దొరుకుతున్నాయా లేదా అని చూసుకోవటమే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వీటన్నిటికీ ఏం చేయాలంటే బేసిక్గా ఫ్రూట్స్ ఎక్కువ తింటాము. అంటే వీటిలో ఎక్కువగా మినరల్స్, లవణాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా ఇంకా దాని మీద ఉడకబెట్టి డైరెక్ట్గా తినేస్తారు కాబట్టి ఫ్రూట్స్ తింటాం. రెండోదేమో ఈ సలాడ్స్ టైప్ ఫుడ్ తింటాం. అలవాటు చేసుకుంటే చాలా మటుకు సప్లిమెంట్ చేయొచ్చు. అలాగే ఈక్వల్గా ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వెజిటేరియన్స్ అయితే పల్సెస్, పప్పు ధాన్యాలు అవి తింటాం. అలాగే నాన్ వెజిటేరియన్ అయితే కొంత మాంసకృతులు అవన్నీ ఇస్తే కూడా ఈ హెయిర్ లాస్ చాలా మటుకు మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. తలపై జుట్టు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి దళసరిగా, ఇంకొందరికి పలుచగా, కొందరిలో పొడిగా, కొందరిలో ఆయిలీగా, ఇలా రకరకాలుగా ఉంటాయి. వెంట్రుకల తత్వాన్ని తెలుసుకుని షాంపూ లాంటివి వాడుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టుకు సమతులాహారం చాలా అవసరం. అంటే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి అవసరం. అందుకే నిత్యం ఆకుకూరలు, తాజా పండ్లు, గుడ్లు, పాల ఉత్పత్తు లాంటివి మనం తినే ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఇంకా నిత్యం వ్యాయామం చేయడం, కనీసం 6 గంటలైనా కంటి నిండా నిద్రపోవడం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల జుట్టు రాలకుండా నివారించుకోవచ్చు. జుట్టు రాలకుండా ఉండటానికి జుట్టు జాగ్రత్తగా చూసుకోవడం, జుట్టు బాగా ఉండాలి, షైన్ రావాలి, ఇవన్నీ అంటే ఏం చేయాలంటే బేసిక్గా జుట్టుకు కూడా మనం చర్మానికి ఎలాగా ఇంపార్టెన్స్ ఇస్తామో జుట్టుకు కూడా అలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే జుట్టు కూడా బయటికి ఉంటుంది కాబట్టి దానికి ఇప్పుడు చాలామంది బైక్స్ మీద వెళ్ళటం అది వెళ్ళినప్పుడు దానికి కూడా జాగ్రత్త. అంటే ఇప్పుడు ప్రొటెక్షన్ సన్లైట్ నుంచి, పొల్యూషన్ నుంచి, అలాగే విండ్ చాలా గాలికి గట్టిగా లాగేస్తూ ఉంటుంది, వాటి నుంచి ప్రొటెక్షన్ కంపల్సరీగా చేసుకోవాలి ఒకటి. రెండోది కొంచెం లైట్గా కొబ్బరి నూనె లేకపోతే కండిషనర్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ రఫ్ అవ్వకుండా స్మూత్ అయ్యి స్కిన్ మీద ఉన్న క్యూటికల్ స్మూదన్ చేసి స్కిన్కి వాటికి హెయిర్కి షైన్ వస్తుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ అవటానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే డాండ్రఫ్ అది లేకుండా చూసుకోవటం ఒకటి, హెయిర్లో పేలు లేకుండా పుళ్ళు రాకుండా చూసుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్స్టర్నల్ కాజెస్ అన్నీ మీరు అవాయిడ్ చేసుకోగలిగితే చాలా మటుకు హెయిర్ లాస్ అనేది రావడానికి ఇబ్బంది ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్నల్గా కూడా ఉండాలి. బయట ఎక్స్టర్నల్గా అవి, ఇంటర్నల్గా ఏమో
ఆల్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం. నేను చెప్తున్నా ఇప్పుడు ఈ వైటమిన్స్, ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ కలిపి తీసుకుంటే, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ లేకుండా చూసుకుని ఇవన్నీ తీసుకుంటే హెయిర్ లాస్కి ప్రాబ్లమే లేదండి. హెయిర్ లాస్ అనే క్వశ్చనే ఉండదు. అదే మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, హెయిర్ ఊడిపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనమాట. ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు జబ్బులు, న్యూట్రిషను, హార్మోన్స్ వీటన్నిటివి అవి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. ఈ హెయిర్కి ఇంటర్నల్గా ఈ ప్రాబ్లమ్స్ మూలంగా కూడా హెయిర్ లాస్ రావచ్చు. బట్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ మూలంగా కూడా హెయిర్ లాస్ రావచ్చు. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే తలలో పేలొచ్చి దురద పెరిగిపోయి తల దురద పుడుతుంది చాలామందికి. ఆ దురద పుట్టడం మూలంగా గోకి జుట్టు రాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకటి. రెండోది పేలు ఉండటం మూలంగా, గోకటం మూలంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పస్తా ఉన్న పింపుల్స్ లాగా వచ్చేసి జుట్టు రాలటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సరిగా క్లీన్ చేసుకోకుండా, జుట్టు క్లీన్ చేసుకోకుండా మామూలుగా వారానికో 10 రోజులకో ఒకసారి చేస్తే ఏమవుతుందంటే జుట్టు అంతా చిక్కుపడిపోయి, ఆ చిక్కుపడిపోయిన జుట్టు తీయడానికి కష్టమయ్యి అవి అట్టగట్టి దాంతో జుట్టు పోవటానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇప్పుడు ఇంటర్నల్గా న్యూట్రిషన్ ఒకటే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా జుట్టుని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జుట్టు రాలిపోతోంది అంటే ఒకటి హార్మోన్ల లోపం అయ్యుండొచ్చు, లేదా రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా కారణమవ్వచ్చు. మనం నిత్యం వాడే నీటిలో రసాయనాల శాతం ఎక్కువగా కూడా ఉండొచ్చు. మనం తినే ఆహారంలో సరైన పోషకాలు ఉండకపోవచ్చు. మన నిత్య జీవితంలో ఒత్తిళ్లు, ఆందోళనలు మరీ ఎక్కువైపోయి ఉండొచ్చు, లేదా స్టైల్స్ కోసం లేనిపోని ప్రయోగాలు చేయడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. ముందుగా వీటన్నింటినీ నిర్ధారించుకుని అవసరమైతే కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. క్షయవ్యాధికి వాడే మందులు పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. భోజనం తర్వాత క్షయమందుల్ని వేసుకున్నప్పుడు వాటి సామర్థ్యం తగ్గుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఒకరోజు పరగడుపున, మరో రోజు పిండి పదార్థాలతో కూడిన ఆహారం తిన్న తర్వాత మందుల్ని ఇచ్చి రక్త నమూనాల్ని పరిశీలించారు. పరగడుపున వేసుకున్నప్పటికంటే తిన్న తర్వాత మందుల్ని వేసుకున్నప్పుడు రక్తంలో మందుల మోతాదు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. రక్తంలో క్షయమందుల మోతాదుపై ఆహారం ప్రభావం చూపుతున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మొండి వ్యాధి అయిన టీబీని సంపూర్ణంగా నయం చేసుకునేందుకు మందుల్ని నిత్యం పరగడుపున వేసుకోవడమే మేలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఒంట్లో షుగర్ జబ్బు అదుపులో ఉన్నంతవరకే మనకు నిశ్చింత, భరోసా. అదుపు తప్పితే మాత్రం అనేక అనర్థాలు వచ్చి పడతాయి. షుగర్ జబ్బుతో వచ్చే అనర్థాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది రెటినోపతి, అంటే కంటి చూపు దెబ్బతినిపోవడం. ఏళ్లు గడుస్తున్న కొద్దీ షుగర్ బాధితులకు రెటినోపతి ముప్పు పెరుగుతూ పోతూ ఉంటుంది. మరి ఈ ముప్పును ముందుగానే ఎలా పసిగట్టాలి? డయాబెటిక్ రెటినోపతిని ముందుగానే పసిగట్టే నిర్ధారణ పరీక్షల గురించి ఇప్పుడు మీకోసం. డయాబెటిక్ రెటినోపతి సమస్యతో వచ్చిన చిక్కేమిటంటే దీనిని అంత సులువుగా గుర్తించడం సాధ్యం కాదు. కళ్ల ముందు ఏవో కదులుతున్నట్లు అనిపించడం, చదవడంలో, దగ్గరి వస్తువులను చూడటంలో ఇబ్బంది అనిపించడం అనేవి డయాబెటిక్ రెటినోపతి తొలి దశలో కనిపించే లక్షణాలు. అందుకే మధుమేహం దీర్ఘకాలికంగా ఉన్నవాళ్లు 6 నెలలకొకసారైనా కంటి చెకప్ చేయించుకోవడం అవసరం. డయాబెటిక్ రెటినోపతిని నిర్లక్ష్యం చేస్తే అది కంట్లో శుక్లాలను తెచ్చిపెట్టవచ్చు. అలాగే కంట్లో గ్లకోమాకు కారణమవ్వచ్చు. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ సమస్యలో కోల్పోయిన చూపును తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే మధుమేహులు కంటి చూపు విషయంలో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీని కూడా నియంత్రణలో పెట్టుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. రొమ్ము క్యాన్సర్ అనగానే అదేదో ఆడవాళ్ల జబ్బని, మగవాళ్లకు సంబంధం లేదని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పూర్తిగా మహిళలకు సంబంధించిన సమస్య ఏమీ కాదు. మహిళల్లో అంత ఎక్కువగా కాకపోయినా కొంతమంది పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కనిపించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు చాలామంది దాన్ని క్యాన్సర్గా గుర్తించలేక జబ్బును ముదరబెట్టుకుని చివరికి మృత్యువాత పడుతూ ఉంటారు. పురుషుల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
రొమ్ము క్యాన్సర్ మహిళలకే పరిమితమా? మహిళల్లో మట్టుకు బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వస్తుంది అని అనుకోవడం తప్పు. మేల్స్లో కూడా, మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. మన దేశంలో సంవత్సరానికి ఎంతమంది మేల్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ అవుతూ ఉంది అనేది మనం క్లియర్గా డేటా లేదు. బట్ మన హాస్పిటల్ అయితే ఇప్పుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో సంవత్సరానికి ఒక 5 నుంచి 10 మేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుంది. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణం మేల్స్లోను ఫీమేల్స్లోను ఆల్మోస్ట్ ఒకటే. జెనెటిక్ కాజ్ ఉండొచ్చు, బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ అంటే ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. మేల్స్లో ఈస్ట్రోజన్ ఉంటుంది, ఫీమేల్స్లోను టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ మహిళల్లో ఈస్ట్రోజన్ చాలా ఎక్కువ ఉంటుంది, టెస్టోస్టెరాన్ చాలా తక్కువ. మేల్స్లో టెస్టోస్టెరాన్ చాలా ఎక్కువ, ఈస్ట్రోజన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ అయ్యి ఈస్ట్రోజన్ ఎక్కువ అయితే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాము. దాంట్లో మెన్లో కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ. జెనెటిక్ బేసిస్ స్లైట్లీ మోర్ ఇన్ మేల్స్ కంపేర్ టు ఫీమేల్స్. ఇది తప్ప వేరే స్పెసిఫిక్ కారణాలు అనేది మెన్లో విమెన్ కంటే డిఫరెంట్గా ఉండేది అనేది ఏమీ లేదు. పురుషులకు మహిళలకు రొమ్ము క్యాన్సర్లో తేడాలేమైనా ఉంటాయా? మేల్కి ఫీమేల్కి రెండోది డయాగ్నోసిస్లో డిఫరెన్స్ ఏంటంటే, ఫీమేల్స్లో వచ్చి మ్యామోగ్రామ్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ అట్లని రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మేల్స్లో అలా చేయించలేము, ఎందుకంటే బ్రెస్ట్ అనేది డెఫినెట్గా వెల్ డిఫైన్డ్ ఆర్గన్ కాదు. మేల్లో బ్రెస్ట్ అనేది ఒక అనటామికల్ ఏరియా ఉంది, దానికైన టిష్యూస్ ఉన్నాయి. బట్ రెగ్యులర్గా స్క్రీనింగ్ టెక్నిక్స్ అనేది ఏమీ లేవు. ఎందుకు స్క్రీనింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే, ఏదైనా ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం, దట్ మీన్స్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంది, దానికి ఎర్లీ డిటెక్షన్ చేయడం వల్ల మనం ట్రీట్ చేసి జనరల్గా పాపులేషన్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ మార్టాలిటీని తగ్గించాలి. బ్రెస్ట్ క్యాన్సర్ మేల్స్లో రావడం అనేది రేర్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో మేల్స్లో రావడం రేర్ అన్నప్పుడు దానికి స్క్రీనింగ్ అనేది సెపరేట్గా ఉండదు, ఎందుకంటే ఆ డిజీజ్కి మనం స్క్రీన్ చేయడం వల్ల పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదు. అందుకే ఏ కంట్రీలోనూ రేర్ డిజార్డర్స్కి స్క్రీనింగ్ అనేది ఎప్పుడు ఉండదు. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ను ముందుగానే పసిగట్టవచ్చా? మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవ్వడం అనేది కొంచెం అన్కామన్. ఎందుకు? బికాస్ 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ చిన్న ట్యూమర్ వచ్చేటప్పటికే ఆల్రెడీ పక్కన ఉండే స్కిన్ కింద ఉండే టిష్యూస్ అన్నిటినీ ఇన్వాల్వ్ అయిపోతుంది. బై ఫీమేల్లో అలా కాదు, బ్రెస్ట్లో ట్యూమర్ పెరగడానికి టైం పడుతుంది. కింద చెస్ట్ వాల్ని ఇన్వాల్వ్ అవ్వడమో, పైన స్కిన్ని ఇన్వాల్వ్ అవ్వడానికో టైం ఇంకా ఎక్కువ పడుతుంది. మెన్లో అంత టైం పడదు, బికాస్ బ్రెస్ట్స్ అనేది పెద్ద స్పేస్ కాదు, చిన్న స్పేస్ ఉండడం వల్ల ఎర్లీగానే స్కిన్ ఇన్వాల్వ్ అవ్వడం, చెస్ట్ ఇన్వాల్వ్ అవ్వడం అంతా అవుతుంది. బట్ చేయి పెట్టి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. విమెన్లో అది జరగదు, ఎందుకంటే బ్రెస్ట్ అనేది ఇట్స్ ఎ బిగర్ ఆర్గన్. సో సర్ఫేస్ పైన ఉండడమో ఆర్ సైజ్ కొంచెం పెరిగితేనే చేతికి తగులుతుంది. మెన్లో చిన్నదిగా ఉన్నప్పుడే మనం చేయి పెట్టి చూస్తే తెలిసిపోతుంది. సో దెర్ ఆర్ సమ్ సిమ్టమెటాలజీలో, ప్రెసెంటేషన్లో దెర్ ఆర్ స్లైట్ చేంజెస్. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? మేల్స్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని ట్రీట్ చేసేది జనరల్ రూల్స్ ఎట్లా అంటే, పోస్ట్ మెనోపాజల్ విమెన్లో జనరల్ రూల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లనో అలానే ట్రీట్ చేస్తాం. పోస్ట్ మెనోపాజల్ విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్స్ ఎ స్లైట్లీ లెస్ అగ్రెసివ్ డిజీజ్. అలానే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ ఎ స్లైట్లీ లెస్ అగ్రెసివ్ డిజీజ్. కీమోథెరపీ చేసినప్పుడు కూడా మేల్ బ్రెస్ట్ క్యాన్సర్లో చేసే కీమోథెరపీ వచ్చి స్లైట్లీ ఎల్డర్ విమెన్కి ఏం చేస్తామో అలా చేస్తాం. యంగర్ విమెన్కి అగ్రెసివ్గా ఎట్లా కీమోథెరపీ చేస్తామో అంత అగ్రెసివ్గా జనరల్గా మెన్లో చేయము. అలానే కొత్తదిగా వచ్చిన మెనీ ట్రీట్మెంట్స్కి ఫీమేల్స్లో వాడడానికి ఎవిడెన్స్ ఇంకా ఎక్కువ కంపేర్ టు మెన్, ఆల్ ఫర్ ద సేమ్ రీజన్, బికాస్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈజ్ ఎ రేర్ డిజీజ్. సో ఏ డిజీజ్ రేర్ ఉంటేను దాంట్లో క్లినికల్ ట్రయల్స్, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ఎక్కువ ఉండదు. సో ఏం చేస్తాము, విమెన్లో ఏం చేస్తామో స్టేజ్కి స్టేజ్ మెన్లో అదే చేయడమే మోస్ట్ కామనే తప్ప మెన్లో సెపరేట్ క్లినికల్ ట్రయల్స్, సెపరేట్ ఎవిడెన్స్, సెపరేట్ మెడిసిన్స్ అనేది ఏమీ లేదు. బికాస్ ది బయాలజికల్ బేసిస్ ఆఫ్ డిజీజ్, వెదర్ మేల్ ఉంటేను సరే ఫీమేల్ ఉంటేను సరే, ఈజ్ వన్ అండ్ ద సేమ్. ట్రీట్మెంట్ అవుట్కమ్స్ జనరల్గా చూస్తే స్టేజ్ ఫర్ స్టేజ్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఉండేది పోస్ట్ మెనోపాజల్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఉండేదానికి ప్యారలల్గా వస్తుంది. సేమ్ స్టేజ్ యంగర్ విమెన్లో ఉంటే ఇట్ ఈస్ మచ్ మోర్ అగ్రెసివ్ ఇన్ విమెన్ కంపేర్ టు మెన్. సో సమ్ డిఫరెన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ ఉండొచ్చే తప్ప ఇన్ జనరల్ ది అప్రోచ్ టు ట్రీట్మెంట్ ఈ స్టేజ్ బేస్డ్. పోస్ట్ మెనోపాజల్ విమెన్లో ఆ స్టేజ్కి ఏం చేస్తామో అదే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా మనం చేస్తాం.
మహిళలతో పోలిస్తే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ఎందుకు ప్రమాదకరమో, రొమ్ము క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుందో తొలి దశలోనే గుర్తించడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ను ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు శొంఠి, మిరియాల్ని సమంగా తీసుకుని దోరగా వేయించి ఆపై చూర్ణంగా చేసి పూటకు చెంచాడు చొప్పున 3 పూటలా తేనెతో కలిపి తీసుకోండి. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.